నమస్కారం. ఓ పెద్దమ్మి, ఆదిదాసు వచ్చినాడు. పండ్లు బియ్యం తొందర తీసుకొని రావే. అలాగే నాన్న. నాన్న, హరిదాస్కు ఇవన్నీ ఇవ్వాలా? అసలు హరిదాసు అంటే ఎవరు? పండుగకి హరిదాస్కి సంబంధం ఏంటి? నాకు అదంతా తెలియదు. పెద్దవారు చెప్తేనే నేను చేస్తున్నాను. నాన్న, నాకు తెలుసు, మా మాస్టర్ చెప్పారు. వాడు చెప్తాడు, విను తల్లి. సంక్రాంతి హిందువుల పెద్ద పండుగ. ముఖ్యంగా తెలుగువారికి చాలా ఇష్టమైన పండుగ. పంట తొలి ఇంటికి అడుగుపెట్టిన రోజు. మనకు కావాల్సిన ధనరాశి మన ఇంటిలోకి అడుగుపెట్టిన రోజు. రాము, నాకు తెలుసు. హరిదాసు సంగతి చెప్పు. మనకు పండిన పంట నైవేద్యంగా భగవంతుడికి పెట్టాలి. అది మన సంస్కృతి. అది హరిదాసుకి వేస్తే అది హరిదాసు ద్వారా ఆ భగవంతునికే చెందుతుందట. అలాగా? అంతేకాదు నాన్న, హరిదాసుకి పెట్టే మన నమస్కారం అది హరికే చెందుతుందట. హరిదాసు వేషం కూడా వెరైటీగా ఉంటుంది. తలపై గంజు పాత్ర, చేతిలో చిలుకలు, కాళ్ళకు గజ్జలు, నుదటిపై తిరునామం, భుజాలకు దండలు. హరిదాసు కోసం తెచ్చాను. రావమ్మ మహాలక్ష్మి రా. నాన్న, బుడబుక్కలోడు వచ్చాడు. బుడబుడ అడుగులను బాబు, బుడబుడ అడుగులను బాబు, బుడబుడ అడుగులని బాబు, బుడబుడ అడుగులని బాబు. అవుతారండి నవాబు, అతనికి ఇస్తారండి జవాబు. ఈ ఇంటి ఇల్లాలి సీతముఖి, మీరంతా క్షేమంగా ఉండాలని నా జేబులో పెట్టండి నోటు. బుడబుక్కల స్వామి, బాగా పాడినావు. ఉండు, పదంతులు తెస్తాను. అంతేనా? మీ ఇంట్లో ఉన్న పాత పంచ కానీ పాత చీర కానీ ఉంటే తేవండి. పండగ పూట అడుగుతున్నాను. తర్వాత ఇస్తారండి. సరేనండి. పెద్దమ్మి, పెద్దమ్మి, నీ గొప్పమ్మలు ఎవరో తొక్కారంటే? పోనీలే, ఆ గొప్పెమ్మ గురించి నీకు ఎందుకే సుబ్బమ్మ? అలా అంటావేంలే, తెల్లవారుగానే లేచి కష్టపడి ముగ్గు వేసి గొబ్బెమ్మను పెట్టావు కదనే. ఎంత మాట అన్నావే. గొబ్బెమ్మ అంటే కేవలం పేడ ముద్ద కాదు, లక్ష్మీదేవి ముద్ద. సాక్షాత్తు మన ఇంటికి సిరి. మనము తప్పు అని చెప్పాలి మన పిల్లలకు గొబ్బెమ్మ తొక్కడం. ఈ గొబ్బెమ్మకి ఇంత కథ ఉందా? నాకు ఇప్పటి వరకు తెలీదు. గొబ్బెమ్మని తొక్కిన గుండె తాతను ఈడ్చుకురా. ఆగే, వాడి పని చెప్తాను. వాణి పని తర్వాత చెప్పుదాం. ముందు పండుగ పనులు కానివ్వండి. నాన్న, కొత్తలను పెట్టించాను. కొత్తలు పెట్టించడం అంటే ఏంటమ్మి? బాగా అడిగావురా. మన తాతలు ముత్తాతలు ఎవరైనా సరే చనిపోయినా వాళ్ళకి నైవేద్యం పెట్టాలి. కొత్త బట్టలు వేసుకొని పంతులు గారిని పిలిచి మన పేర్లు గోత్రాలు చదివించాలి. అదే కొత్తలు పెట్టడం అంటే. కొత్తలు పెట్టడం అంటే చనిపోయిన వారి ఆశీస్సులతో శుభంగా ఉండడమా? నాన్న, నిన్న భోగి మంటలో కుర్చీలు ఎందుకు వేసావో అచ్చమ్మ తిడుతుంది. అవును, తిడతాను. ఎవరు ఆ పనికి మాలినోడు నా కుర్చీని భోగి మంటల్లో వేశారు? ఓ అమ్మి,
ఎందుకు పండుగ రోజు గొడవ చేస్తున్నావులే, నీ కొత్త కుర్చీ కొనిస్తా. ఏంటి దాని మీద? మా తాత కూర్చున్నాడు, మా ముత్తాత కూర్చున్నాడు, మా అయ్య కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఆ కుర్చీకి ఎంత పెద్ద కథ ఉందో తెలుసా? కరెక్టే చెప్పవచ్చమ్మాత, కానీ మన భోగి మంట విశిష్టత కూడా తెలుసుకోవాలి కదా. లోకానికి ఎన్నో కష్టాలు తెచ్చిన ఆ రాక్షసుడిని సంహరించాలని మనం ఎన్ని విధాల ప్రయత్నించాం. ఆఖరికి ఆ పాత వస్తువులను అన్నింటినీ తెచ్చి తగలపెట్టాం. అప్పటి నుంచి మనం భోగి మంటలు వేసుకుంటున్నాం. నీకు ఆ పాత కుర్చీని భోగి మంటలో వేస్తేనే కోపం వచ్చింది. అప్పుడు ఆ రాక్షసుడు మన సంస్కృతిని తగలపెట్టాడు. అప్పుడు కోపం రాలేదా అత్త? తెలుసుకో అత్త. అవునా, ఈ భోగి మంటకు ఇంత పెద్ద కథ ఉందా? నాకు ఇప్పటిదాకా తెలియదు. పెద్దమ్మి బుడబుక్కలోడు వచ్చాడు. నువ్వు చెప్పావు కదా, పాత చీర ఇద్దురా. పాత చీరలు ఇవ్వండి. పెద్దమ్మ నేను వాకిట్లో వేసిన ముగ్గు చూసావా? చూసాలే, మన ముగ్గుల పోటీలకు నీకే మొదటి బహుమతి వచ్చిందంటగా. ఏ ముగ్గు వేశాను? రథం ముగ్గు పెద్దమ్మ. ముగ్గు అంటే మన ఇంటికి అందం తెస్తుంది. అలాగే బ్యాక్టీరియా రాలేదు. అంటే సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశమైన రోజు. రండి అందరం సంక్రాంతి సంబురాలు చేద్దాం. సంక్రాంతి అంటే కాంతి,